ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు పర్యటన కొనసాగుతుంది. సాయంత్రం జడ్చర్లలో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగణం వర్షానికి ఒక్కసారిగా అతలాకుతలమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇక ఉదండాపూర్ సమీపంలో సీఎం హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశం పూర్తిగా బురదమయంగా మారింది. ఇక జడ్చర్లలో నిర్వహించే ఏదైతే సభ ఉందో దానికి సభా ప్రాంగణం ఈదురు గాలులతో కూడిన వర్షానికి కుర్చీలు మొత్తం చిందరవందరగా పడిపోయాయి. రేవంత్ రాక కోసం ఏర్పాట్లు చేసిన కటౌట్లు ఎక్కడికక్కడే నేల కొరిగాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వాతావరణం అనుకూలిస్తే సభను తిరిగి నిర్వహిస్తామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్ట్స్ కి సందర్శించి ఈరోజు కర్వేన వరకు సీఎం గారు రావడం జరిగింది. ఈరోజు ఉదండపూర్లో కానీ ఇప్పుడు జడ్చర్ల వర్షం పడుతుంది. అయినా కానీ ఇది దైవ నిర్ణయము. వర్షం అనేది దేవుని ఆశీర్వాదం మాకు. ఎందుకంటే ఉదండపూర్కి నిన్న దాదాపు 230 కోట్ల రూపాయలు నిన్న వాళ్ళ అకౌంట్ల R&R ప్యాకేజ్ వాళ్ళ అకౌంట్లో పడడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6ంటికి బహిరంగ సభ. ఈ వాన ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే ఒక 1 అవర్ దాకా వాన ఉన్నదని చెప్పి ఫోర్కాస్ట్ ఉన్నది. చూద్దాం దాని తర్వాత ఎక్కడికైతే గ్రామాల నుంచి స్టార్ట్ అవుతామంటే నేనే వాళ్ళని కొద్దిసేపు ఒక ½ అన్ అవర్ ఆగమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో వర్షం పడుతుంది, మీరు ఆగండి, నేను చెప్పినప్పుడు మీరు స్టార్ట్ కాని అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు బహిరంగ సభ ఉండబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సీఎం సభకి సంబంధించి వర్షం కారణంగా ఏ విధంగా అయితే చిందరవందరైందో ఆ సభా ప్రాంగణం మొత్తం మనం స్క్రీన్ పైన విజువల్స్ లో చూడొచ్చు. మరి సభ నిర్వహిస్తారా, ఏర్పాట్లు కొనసాగుతాయా, లేదంటే పోస్ట్ పోన్ చేస్తారనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శశి అందుబాటులో ఉన్నారు. శశి. రత్న, గుడ్ ఈవినింగ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ప్రాజెక్టుల సందర్శనకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా పర్యటన కొనసాగుతుంది. నిన్న బెంగళూరు నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మక్తల్ చేరుకున్నారు. ఆ తర్వాత మక్తల్తోని నారాయణపేట, కొడంగల్ సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించిన పనులను పరిశీలించారు. దాని తర్వాత భీమాత అదేవిధంగా కృష్ణానదికి పైన నిర్మిస్తున్న ఏవైతే బ్యారేజ్లు ఉన్నాయో, రోడ్కం బ్యారేజ్లు, ఆ స్థలాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అదేవిధంగా జురాల ప్రాజెక్ట్ సంబంధించిన ప్రాంతాన్ని కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత సోమశిలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడైతే భూ సేకరణ కార్యక్రమాలు ఉన్నాయో అవి త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ ప్రాజెక్టుల పనులు అతి త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కలిసి ఈ ఏవైతే భూసేకరణ కార్యక్రమం ఉందో అదేవిధంగా ఏమైనా అడ్డంకులు ఉన్నాయో పూర్తిగా అధిగమించి సంబంధించిన ప్రాజెక్టులను పూర్తిగా అతి త్వరగా ముగించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం సోమశిల నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించిన పనులను కూడా పరిశీలించడం జరిగింది. దాని తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన కుమ్మెర, అదేవిధంగా ఏదుల, అదేవిధంగా ఒట్టెము, అదేవిధంగా కర్వేన రిజర్వాయర్లకు సంబంధించిన కూడా పనులను పరీక్షించడం జరిగింది. అదేవిధంగా అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఫోటో ఎగ్జిబిషన్లలో పాల్గొనడం జరిగింది. అధికారులు కూడా తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. భూసేకరణకు సంబంధించిన పనులను పూర్తి చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఏవైనా అడ్డంకులు ఉన్నా సరే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా వెళ్లాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కర్వేనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడడం జరుగుతుంది. కర్వేన ముగిసిన భూత్పూర్ మండలం కర్వేనలో విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత ఉదండపూర్కి వచ్చి ఇక్కడ పనులను కూడా పర్యవేక్షించే సమయం ఉంది. అదేవిధంగా జడ్చర్లలో కూడా భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. అయితే ఒకసారిగా 2 గంటల ప్రాంతంలో ఈ ఉదండపూర్ అదేవిధంగా జడ్చర్ల పరిసర ప్రాంతాలలో ఆ వాతావరణం ఒకసారిగా మారి
పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఇటు ఉదండాపూర్ లో హెలిప్యాడ్ కి సంబంధించిన ప్రాంతం కూడా పూర్తిగా బురదమయంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతము జడ్చర్లలో ఉన్న ఏదైతే బహిరంగ సభకు జరిగిన ఏర్పాట్లు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రజలను కూర్చోవడానికి కుర్చీలను అదేవిధంగా సభా ప్రాంగణాన్ని అలంకరించడం జరిగింది. ఒక్కసారిగా ఈ ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురవడంతో పూర్తిగా సభా ప్రాంగణంలో ఉన్న కుర్చీలు చిందరవందరగా పడిపోవడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి రాక కోసం ఏర్పాటు చేసిన కట్అవుట్లు పూర్తిగా నేల కొరగడం జరిగింది, చిరిగిపోవడం జరిగింది. ఫ్లెక్సీ బ్యానర్లు వేశారు, ఆ ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పూర్తిగా చిరిగిపోవడం జరిగింది. సభా ప్రాంగణం మొత్తం అతలాకుతలమైన పరిస్థితి అయితే ఉంది. దీనిని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించడం జరిగింది. నిన్న భూదాండాపూర్ భూ నిర్వాసితులు ఉన్నారు, వాళ్లకు 230 కోట్లు కూడా బ్యాంకులలో జమ కావడం జరిగింది. ఇదంతా దైవ నిర్ణయము. దీనికి సంబంధించి ఇలా వర్షం కురవడం కూడా మనకు కలిసి